ఇదంతా జరిగినప్పుడు నేను మీ అందరి వెంట రావడమే మంచిది. అసలు మీరేం మాట్లాడుతున్నారు? ఆ వ్యక్తి తన పంత నెగ్గించుకోవడానికి ఇంతకు తెగించాడంటే మీరే ఆలోచించండి. మిమ్మల్ని రప్పించి ఏం చేస్తాడో ఏమో. ప్రచండ్ దేవ్ గారు, భీమ్రావు వచ్చేస్తాడు. ఆ భీమ్ తన భార్య ఇంకా కేలిష్కర్తో పారిపోతున్నాడు కదా, పట్టుపడిపోతాడు. ఇక వాళ్ళంతా ఆ భీమ్రావుని లాక్కుంటూ తీసుకొని వస్తారు. మీకు విషయం తెలుసా? భీమ్కి అన్నిటికంటే పెద్ద బలం ఉంది కదా. ఆ రామ్జీని మేం బంధించేశాం. బంధించాల్సిన అవసరం ఏమీ లేదు. భీమరావును ఎవరో లాక్కుంటూ రారు. నిజానికి వాడే స్వయంగా వస్తాడు. నేను ఇక్కడున్న వాళ్ళందరినీ ఎందుకు పంపించేశాను? వాళ్ళు వెళ్ళి భీమరావును తీసుకురావాలి అని కాదు. నిజమేంటో నాకు తెలుసు. ఇక్కడి వాళ్ళందరినీ రోడ్డు మీద చూసిన తర్వాత భీమ్ సహాయం కోసం ముందుకొస్తాడని, ఇక ఆ మార్గం నేరుగా ఇక్కడికే, ఈ ఇంటికే వస్తుంది. అయితే నేనేం చేయాలి రమా? ఒకవేళ ఈరోజు నేను వీళ్లతో వెళ్లకుంటే వీళ్ళందరూ నీడలేని వాళ్ళు అయిపోతారు కదా. అయితే వీళ్ళందరినీ దత్తత తీసుకున్నావా? ఆనందన్నయ్య, వీళ్ళంతా ఎవరంటే మనం వీళ్లతోనే కలిసుంటాం. వీళ్ళందరినీ ఇలా రాత్రి రోడ్డు మీద ఆపదలో వదిలేసి నేనెలా వెళ్ళగలను? నేను వీళ్లతో పాటు వెళ్ళి తీరాలి. అవునవును, భీమ్ చెప్పింది అక్షరాలు నిజమే. పద 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 భీమ్, పద రా. పదండి. నువ్వు వెళ్ళడానికి వీల్లేదు భీమ్. భీమ్ని ఇక్కడి నుంచి ఎవరు తీసుకెళ్తారో నేను చూస్తాను. భీమ్ నా వెంట వస్తాడు. దగ్గరికి రాకండి, జాగ్రత్త. ఏ ఆనంద్, నువ్విలా వినవు కదూ? అందరూ వినండి. ఈ భీమ్రావుని ఇక్కడి నుంచి లాక్కుంటూ తీసుకువెళ్దాం. ఆ పని చేయడానికి వీల్లేదు. ఒక్క అడుగు కూడా ముందుకు వేయకండి. ఏ రమా, నీకే మంచిది కాదు, తప్పుకో. ఎవరు దగ్గరికి రాకండి. వెనకెళ్ళండి. నేనుండగా భీమ్ని మీరు ఇక్కడి నుంచి ఎలా తీసుకెళ్తారో నేను చూస్తాను. రమా, నువ్వొక్కదానివే కాదమ్మా, నేనున్నా నీకు తోడుగా. ఆనంద్, భీమ్ని రమనే ఇక్కడి నుంచి తీసుకునెళ్ళు. వీళ్ల సంగతి నేను చూసుకుంటాను. అవునానంద్, ఇక్కడి నుంచి వెళ్ళు. సరే అత్తయ్య, పద భీమ్. లేదన్నయ్య, నేనెక్కడికి రాను. భీమ్ ఏదేమైనా సరే నువ్వు ఈ రోజు ట్రైన్ ఎక్కి తీరాల్సిందే. అలాగే మిగతా వాళ్ళని కూడా తీసుకొస్తాను, పద. నేను వెళ్ళను ఆనందన్నయ్య, ఒకసారి చెప్పాను కదా. మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఆనందన్నయ్య, అత్తయ్య చెప్తూ ఉంటుంది, నేను పుట్టబోతున్నప్పుడు అప్పుడు ఉదయం కాబోతోందట. నాన్న ఏమన్నారంటే చీకటి తొలగిపోతోంది అని. సూర్యుడు ఉదయిస్తాడు, అలాగే ఆ ఉదయం అన్నింటికంటే ఎక్కువగా మెరుస్తుంది అని. ఇక చీకటి తొలగిపోతుంది, వెలుగొస్తుంది, అలాగే మెలమెల మెరుస్తూ సూర్యుడు ఉదయిస్తాడు. ఇక మీరే చెప్పండి, ఒకవేళ నేనిప్పుడు ఇక్కడి నుంచి పారిపోతే వీళ్ళందరి జీవితాల్లోకి వెలుగు ఎలా వస్తుంది? వీళ్ళందరి జీవితాలు చీకటిమయం అయిపోతాయి ఆనందన్నయ్య. చూడు ఆనందన్నయ్య, ఎవరైతే వెలుగును తీసుకురావాలనుకుంటారో వాళ్లకు పారిపోయే అధికారం అసలుండదు. వాళ్ళు వెలుగుతూ ఉండాల్సి ఉంటుంది. అన్నయ్య, ఆయన చిన్నప్పటి నుంచి ఈ రోజు వరకు మనిద్దరం కలిసి ఎన్నోసార్లు పోరాటం చేయడం గురించే మాట్లాడుకుంటూ వస్తున్నాం. అవునా? కానీ మనం ఎప్పుడైనా కలిసి పారిపోవడం గురించి మాట్లాడుకున్నామా? మరి ఇప్పుడెలా పారిపోవాలి? చూడ్రమ్మా, నువ్వీ రోజు రాత్రిని ఈ విధంగా గుర్తుపెట్టుకోవాలనుకుంటున్నావా?
ఈ రాత్రి నీ భర్త ఒక పిరికివాడని తేలిపోయినట్టుగా? అందరూ పెద్ద ఆపదలో ఉన్నప్పుడు, నీ భర్తతో అవసరం ఉన్నప్పుడు, అప్పుడు నీ భర్త పారిపోయాడని? అత్తయ్య, అమ్మ చనిపోయేటప్పుడు ఏం చెప్పిందో మీకు గుర్తుండే ఉంటుంది కదా? ఈ రోజు వరకు మన హక్కు కోసం పోరాటం చేశావు. ఇక ముందు కూడా పోరాడాలి. మన సంఘాన్ని ఈ నరకం లాంటి జీవితం నుంచి విముక్తి కలిగించాలి. ఎన్ని కష్టాలు ఎదురైనా సరే నువ్వు పోరాడుతూనే ఉండాలి. ఈ భీమ్ తన కోసం కాదు, అయిన వాళ్ల కోసం, ఇతరుల కోసం బతుకుతాడు. మీరే చెప్పండి, ఇప్పుడు నేను ఎలా పారిపోవాలి? ఆనంద్ అన్నయ్య, మీరైతే చిన్నప్పటి నుంచే పోరాటాలు నాకు తోడున్నారు. ఈరోజు మళ్ళీ ఒకసారి కలిసి పోరాడదాం. ఒకవేళ కలిసి పోరాడామంటే గెలుస్తాం కూడా. ఈ పోరాటం కష్టమని నాకు కూడా తెలుసు, కానీ కష్టమైన ప్రయత్నం చేద్దాం అన్నయ్య. పురంజన్ బాబాయ్, మీరు కూడా దయచేసి నన్ను ఆపకండి. ఒకవేళ మనం కలిసి పోరాడామంటే అసలు సాధ్యం కానిదంటూ ఏదీ లేదు. సరే, అయితే మీరందరూ ఈ ఒక్కరోజు మాత్రమే భీమును వెళ్ళనివ్వండి. నాసిక్లో ఒక వ్యక్తిని కలవాలి. తను భీమ్కి ఉన్నత చదువుల కోసం ఆర్థిక సహాయం చేయబోతున్నాడు. రేపు సాయంత్రమే ఆ వ్యక్తి నాసిక్ నుంచి వెళ్ళిపోతాడు. అందుకే ఈరోజు భీమును వెళ్ళనివ్వండి. రేపు సాయంత్రానికల్లా భీము మళ్ళీ తిరిగి వస్తాడు. అలాగే మీ వెంట వస్తాడు. చూశారా, గురువు గారు వల పన్నుతున్నారు శిష్యుడు తప్పించుకోవాలని. కానీ మేం భీమ్ని వెళ్ళనివ్వం. భీమ్, ఇంటికి పద. అరే, మీకు నేను చెప్పేదేం అర్థం కావట్లేదా? కేవలం మీ అందరి మేలు కోసం ప్రచండదేవు దగ్గరికి మళ్ళీ వెళ్ళటానికి సిద్ధపడిపోయాడు. కానీ మీరందరూ రేపు సాయంత్రం దాకా తన కోసం ఎదురు చూడలేరా? గురువుగారు, వీళ్ళంతా ఇంతే. కానీ ఈయనకు చెప్పండి, వీళ్ళ గురించి ఈయనెందుకంత పట్టించుకుంటారు? భీమ్, ఇంటికి పద. త్వరగా పద. పట్టుకోండి. నేను వస్తున్నా. నన్ను బలవంతంగా మీరు తీసుకెళ్ళకండి. పద. వదలండి, వదలండి ఆయన్ని, వదలండి. రమా, వాణ్ణి వెళ్ళని. వాడు వినడు. వాడికి నచ్చిందే చేస్తాడు. స్వయంగా ఆపద దగ్గరికే వెళ్తున్నాడు. ఏమవుతుందో ఏమో. రమా, మీరందరూ భీమ్కు తోడుగా ఉంటే ఆపద ఎంత పెద్దదైనా సరే ఈ పోరాటంలో భీమ్ ఎప్పటికీ పరాజితుడు కాలేడు. కానీ నేను చూస్తున్నాను రమా, వ్యక్తులు ఎంత స్వార్థపరులైపోయారు. మీ అందరితో కలిసి భీమ్ స్వయంగా వచ్చుండేవాడు. అయినప్పటికీ అంతా తనను పట్టుకుని తీసుకెళ్లిపోయారు. అందుకే చెప్తూ ఉంటారు గురువుగారు, బలహీన జాతి, బలహీన వ్యక్తులు, అలాగే బలహీన జంతువు ఎప్పుడూ గుంపులో ఉండడం మంచిది అని. లేదంటే జనాలు ఇలాగే లాక్కుంటూ తీసుకెళ్తారు. పద. ఆనంద్ అక్క, రామ్జీ ఎక్కడికి వెళ్ళాడో ఏంటో. నేను తన కోసం అన్ని చోట్ల వెతికాను, కానీ తనెక్కడా కనిపించలేదు.
నాన్న కూడా భీమ్ కోసమే వెతుకుతుంటాడు. ప్రస్తుతం ఇంటికెళ్దాం, ఏం చేయాలో తర్వాత చూద్దాం. నేను కూడా మీతో వస్తాను. తలుపు తెరవండి, ఇక్కడి నుంచి వెళ్ళాలి. తలుపు తెరవండి, తలుపు తెరవండి. పదా, త్వరగా పదా, త్వరగా నడు పదా. ప్రచండ్ దేవ్ గారు, మేం భీమరావుని తీసుకొచ్చాం. ఈ భీమరావు వీణ్ణి అలాగే నిలబెట్టి ఉంచండి. రాత్రంతా ఇది నేను నిద్రపోయే సమయం. ఇక నాకు ఎవరైనా నిద్రాభంగం కలిగిస్తే ఇష్టం ఉండదు. అంతా ఇలాగే ప్రశాంతంగా రాత్రంతా నిలబడండి. అర్థమైందా? చూడండి, మీరిప్పుడు ఏదైతే చేస్తున్నారో అది ఏమాత్రం సరైంది కాదు. కానీ నేను నీకు అర్థం కావడం లేదా? నోరు మూసుకోమని చెప్పారు కదా. నోరు మూసుకుని ఉండలేను. ఇలా ఎవరో మన ఇంటికొచ్చి ఇలాంటి పనులు చేయించడానికి వీల్లేదు. మీరింత శాంతంగా ఎందుకున్నారో నాకు అర్థమవుతోంది. కానీ దీనివల్ల ఏం ప్రయోజనం లేదు. అలాగే మీరిలా ఇక్కడికొచ్చి ఏదైనా చేయడానికి స్వేచ్ఛ కూడా లేదు. నేను మీతోనే మాట్లాడుతున్నాను, జవాబైనా ఇవ్వండి. ఏదో ఒకటి మాట్లాడండి. అదిగో రామ్జీ వచ్చేశాడు. నాన్న, ఈ రామ్జీని మేం బంధించాం కదా, వీడెలా తప్పించుకున్నాడు? ఈ భీమరావు వీడు రాత్రి కూర్చోలేదు కదా. ప్రచండ దేవ్ గారు, మీరు అలా అంటున్నారేంటి? మీరు నిలబడి ఉండాలన్నారు, వీడు నిలబడే ఉన్నాడు. మనిద్దరి ముందు కూర్చోవడానికి వీడికి స్తోమత ఎక్కడుంది? నువ్వు కూడా రావడం మంచిదైంది నరోత్తం. ఇప్పుడు తమాషా చూడు. భీమరావు, నువ్వు రాత్రంతా అడవి జంతువులాగా అరుస్తూనే ఉన్నావు కదా. ఇక నేను నిద్రపోతూ ఉన్నాను. ఇదిగో అదే పరిభాష మీ చిన్న జాతి వాళ్ళకి, అలాగే మా పెద్ద జాతికి. నువ్వు నన్ను ఏమీ చెయ్యలేకపోయావు.
అదే నీకున్న స్థోమత. మీ ఈ పరిభాష ఎప్పటికీ అనుచితమే. జాతికే కాదు, స్తోమతకు కూడా. నేను కూడా మీలాగే పెద్ద జాతి వాటి. కానీ ఈ రోజు వరకు నేను ఎంతమంది విద్యార్థులను చూశానో, ఇక వాళ్ళందరిలో ఎంతగానో ఉత్తముడైన వాడు భీమ్రావ్ అంబేద్కర్. ఇక ఈ భీమ్రావ్ పేరు తర్వాత అంబేద్కర్ ఉంది కదా, అది కూడా తనకు ఒక ఉన్నత జాతి అధ్యాపకుడు ఇచ్చిందే. ఎవరితను? ప్రచండదేవ్ గారు. ఈయన భీమ్రావ్ గురువు కెలుస్కర్ గారు. అవునా? అలాగే ఒక గురువునైనందుకు నాకు నా శిష్యుడి నైపుణ్యం గురించి చాలా బాగా తెలుసు. మీరు ఈ విధంగా భయపెట్టడం వల్ల భీమ్రావ్ ఎప్పటికీ భయపడిపోడు. తను ఇక్కడి నుంచి ఎందుకు వెళ్ళాడంటే, తనకనిపించింది తను వెళ్ళటం వల్ల మీరిక్కడ ఉన్న వాళ్ళందరినీ ఎవరిని పీడించరు అని. తను ఇప్పుడు ఏ కారణంతో ఇక్కడికి వచ్చాడంటే, మీరు తన ఇంట్లో వాళ్ళందరినీ పీడించకూడదు అని. వాళ్ళ జీవితాలు ఏ విధంగా సాగుతున్నాయో అలాగే సాగుతూ ఉండాలని. మీకు ఎవ్వరూ చెప్పలేదా మీరు ఎక్కువగా మాట్లాడతారని? అన్నట్టు మీరిక్కడ ఉండకుండా ఉండాల్సింది. మీరు గౌరవంగా ఇక్కడి నుంచి వెళ్ళిపోతే మంచిది. అందులోనే మీకు మంచి జరుగుతుంది. ఆయన్ని గౌరవించండి. ఏం చేస్తున్నారు మీరు? మీరు ఇలా చేయడానికి వీల్లేదు. గురుగారు, మీరు ఇలా చేయడం సరికాదు. మా గురుగారిని వదిలేయండి. మీరేం చేస్తున్నారు? ఆయన వదిలిపెట్టండి. వదలండి నన్ను. అరే, వదలండి. నా మాట వినండి. రే ఆగండి. ఈ చిన్న జాతి వ్యక్తిని వదిలేయండిరా. మీరు చేసింది సరైంది కాదు. మా గురువు గారిని ఈ విధంగా కించపరచడానికి మీకు ఎలాంటి హక్కు లేదు. నేను నీకేం చెప్పాను? నువ్వు మా ఇంటికి రావాలి, అయ్యగారు అయ్యగారు అని పిలవాలి అని చెప్పానా లేదా? అలాగే నాకు సేవ చెయ్యాలని చెప్పానా లేదా? చెప్పానా? చూడండి, నేను ఇప్పటికీ చెప్పానా లేదా? కేవలం ఇది మాత్రమే చెప్పారు. శాభాష్. నేనిక్కడి నుంచి నేరుగా మా ఇంటికి వెళ్తాను. నువ్వు వెనకాలే మా ఇంటికి రావాలి. నేనేం చెప్తే అది నువ్వు చెయ్యాలి. అప్పుడు నా మనుషులు మీ ఇంటి నుంచి వెళ్ళిపోతారు. అన్నట్టు ఈసారి నిన్ను ఈడ్చుకుంటూ లేదా పట్టుకుని తీసుకురావాల్సిన అవసరం లేకుండా నువ్వే స్వయంగా నీ ఇష్టంతో రావాలి. అర్థమైందా? పదండి. ఇప్పుడు హాయిగా ఉందా మీకు? మీరంతా ఈయన్ని తీసుకొచ్చారు కదా, వచ్చేశారు. ఇప్పుడు ఆయన అక్కడికి వెళ్లి సేవ మాత్రం చెయ్యరు. అవును, అలా చేస్తే ఆయన ధైర్యం పెరిగిపోతూ ఉంటుంది. ఇక ఆయన రోజు ఏదో ఒకటి చేయిస్తూనే ఉంటాడు.
అంటే నేను వెళ్ళి ప్రచండదేవ్ గారికి చెప్పాలా భీమ్రావు రావడం లేదని? అవును, వెళ్ళు. వెళ్ళి మీ ప్రచండ దేవ్తో చెప్పు. వెళ్ళు. సరే పద. ఆగండి, మీరేం చెప్పాల్సిన అవసరం లేదు. ఒకవేళ వీళ్ళందరినీ నీడలేని వాళ్ళు కాకుండా కాపాడడానికి ఇదొక్కటే మార్గం ఉందంటే అలాగే కానియండి. వద్దు భీమ్,